నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. కర్నూలు కావేరీ బస్ ట్రావెల్స్ ఘటనని మరొక ముందే నిన్న చేవెళ్లలో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. కంకర లోడ్ లారీ బస్సుని ఢీకొనడం ద్వారా కంకర మొత్తం బస్సులో పడి సుమారు 20 మందికి పైగా ప్రాణాలు విడిచారు. అయితే ఓవరాల్గా ఈ అంశంలో తప్పిదం ఎవరిదైన అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అంటే సిస్టమ్ది తప్ప, పొలిటీషియన్స్ తప్ప, ఇలా రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ తప్ప అని. అసలు మీ వర్షన్ ఏంటమ్మా, ఇందులో ఎవరు తప్ప అంటారు? ఇప్పుడు ఏదైనా ప్రమాదానికి కారణం ముందుగా మనకు కనిపించేది ఏంటి? డ్రైవర్లు కనిపిస్తారు, అవును, తర్వాత వాహనాలు కనిపిస్తాయి, ఆ తర్వాత రోడ్లు కనిపిస్తాయి. ఈ మూడు కారణాలు చూసుకుంటే బస్సు విషయంలో, బస్ ఫిట్నెస్ విషయంలో కావచ్చు, బస్సు డ్రైవర్ విషయంలో కావచ్చు, బస్సు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎవరిని ఢీ కొట్టారు అనేది చూసుకుంటే ఏ రకంగా చూసినా ఆర్టీసీ బస్సు తప్పు లేదు. కొంచెం ఓవర్లోడ్ ఉంది, అంటే ఎక్కువ మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. అది పెద్ద విషయం కాదు. 70 మందిని 80 మందిని మోయగలిగిన సామర్థ్యం ఆ బస్సుకు ఉంటుంది. దానివల్ల ఈ యాక్సిడెంట్ జరగల. అయితే ఇకపోతే ఢీ కొట్టిన లారీ విషయం చూసుకుంటే, టిప్పర్ విషయం చూసుకుంటే అది ఓవర్లోడ్తో వస్తుంది. డ్రైవరు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. లారీలకి స్పీడ్ లాకింగ్ సిస్టము ఎందుకు పెట్టట్లేదు అనేది ఒక మాట. ఇంకొకటి ఏంటి అంటే, అతను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఆ రోడ్డు ఏంటి అంటే హైవేనే కానీ హైదరాబాద్ టు బీజాపూర్ హైవే అది. ఆ హైవే సన్నగా ఉంది, వయా వికారాబాద్ కర్ణాటక వెళ్తుంది. అయితే అది ఒకప్పుడు ఇంకా సన్నగా ఉండేది. ఇప్పుడు పెరిగిన రీత్యా వెడల్పు అయింది. అయితే 2018లోనే దాన్ని 4 లైన్ రోడ్డుకి చేశారు వచ్చింది, కానీ గవర్నమెంట్ లో మారినా ఎందుకు పని అవ్వలేదు? 7 సంవత్సరాలు అవుతున్నా కూడా. అది అంటే ఒకటి టిఆర్ఎస్ గవర్నమెంట్ అలసత్వం అని మాట్లాడుకోవచ్చు ఒకటి. రెండోది అక్కడ చాలా పురాతనమైన వటవృక్షాలు ఉన్నాయి ఆ రోడ్డుకి ఇరుపక్కల. ఆ వృక్షాల గురించి ఎవరో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేసేశారు. వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు కొత్త అవకాశాలు వచ్చినాయి కదా, రీలొకేషను ఇట్లాంటివి, ఒక చెట్టుకు 10 చెట్లు నాటండి అని అలా మీరు చేసుకోండి తప్పితే అక్కడ రోడ్డు చాలా అవసరము కాబట్టి రోడ్డు వేయాల్సిందే అని చెప్పి వాళ్ళు వేసిన రిట్ను కూడా కొట్టేసింది. ఇంకా అన్నీ మార్గం సుగమం అయిపోయింది. ఈ రోడ్డు ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకునే టైంలో ఇది జరిగింది. అయితే ఈ పోలీస్ అకాడమీ దగ్గర నుంచి మన్నెగూడ సర్కిల్ వరకు కూడా రోడ్డు ఇబ్బందే. అక్కడి నుంచి అక్కడికి 46 కిలోమీటర్లు ఉంటుంది. 46 కిలోమీటర్లలో కొన్ని చోట్ల చాలా నేరోగా ఉంటుంది, మలుపులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. మైనాబాద్లో అయితే రోడ్డుకి చాలా దగ్గరగా బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోడ్డు వైడెన్ చేయాలంటే బిల్డింగులు కొట్టాలి. ఆ బిల్డింగులు కొట్టాలి అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగులు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవి ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతిష్టంభన ఉంటుంది. కానీ ఎంత ఉన్నా సరే చట్టం ఏం చెప్తుంది అంటే, ప్రజా అవసరాలకి ప్రైవేట్ ఆస్తులు ఇవ్వవలసిందే అనేది మనకి చట్టంలో ఉంది. కాబట్టి చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఇక అందులో చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఈ నడుమ ఇన్ని సంవత్సరాలు దోబూచులాడటానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు పర్మిషన్ వచ్చేసింది అనుకోండి కోర్టు నుంచి, అది కొట్టేశారనుకోండి ఫాస్ట్గా, రోడ్డు వేయాలిగా, ఇంకా అడ్డంకులు ఏమీ ఉండవు. అది ఎప్పుడు బాధ్యత ఎవరిది అవుద్దప్పుడు ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. అది ప్రభుత్వం ఆ రోడ్డు విషయంలో అలసత్వం వహించింది అనేది ఖచ్చితంగా వాస్తవం. రాజకీయ నాయకుల కోసమేనా? ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకుల కోసమో, ప్రముఖుల కోసమో, రాజకీయ నాయకులకి సహకరించే వాళ్ళ కోసమో రోడ్ల అలైన్మెంట్లే మారుస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పామ్ మెలికల్లాగా ఎందుకు వెళ్ళింది అంటే ఎవరన్నా సమాధానం చెప్తారా? అందుకని ఏంటంటే మన దేశంలో అన్నీ సాధ్యమే. అందుకని ఆ రోడ్డు పెద్దది అవ్వలేదు. ఈ రోడ్డు పెద్దది అవ్వకపోవటం కూడా ప్రాబ్లమే.
పైగా రోడ్డు మీద ఒక గొంతు ఉంది. ఈ గొంతు ఉన్నప్పుడు ఆ గొంతు వల్ల అతను గొంతును తప్పించడానికి యువతలకు వచ్చాడు. అదే స్పీడ్ మీద వచ్చినప్పుడు వచ్చి ఈ బస్ మీద పడ్డాడు. కనీసం డివైడర్ ఉన్నా బాగుండేది అనిపిస్తుంది. అక్కడక్కడ ఉంటుంది ఆ హైవేలో కూడా, అక్కడక్కడ డివైడర్ ఉంటుంది, కానీ చాలా చోట్ల డివైడర్ ఉండదు. అదే ప్రాబ్లం. నేను అందుకే అంటున్నా కదా, ఈ బస్సు ఏమాత్రమూ తప్పు చేయాల. ఎందుకంటే బస్ డ్రైవరు ఇంకా ఎంత మార్జిన్ లోకి రావాలో అంత మార్జిన్ లోకి వచ్చేసింది బస్సు. అతను మీదకి వచ్చేస్తే ఏం చేస్తాడు? అదేమైనా చిన్న స్కూటర్ అయితే పోనీ రోడ్డు కిందకైనా దించొచ్చు. అంత స్పీడ్ లో మా క్షణక అంతలో కష్టం అది స్కూటీ. అంత అతనిది మెయిన్ తప్పు టిప్పర్దే. పైగా ఇంకోటి ఏంటంటే అది ఖాళీ టిప్పర్ అయినా ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఆ కంకర పట్టడం వల్ల ఏ దెబ్బలు తగలకుండా కొంతమందికి ఊపిరాడక ప్రాణాలు పోయినాయి. ఆ హఠాత్ పరిణామానికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి కూడా చనిపోయి ఉండొచ్చు కొంతమంది. ఇప్పుడు మామూలుగా అంత లోడ్ వెళ్తున్నప్పుడు అమ్మ పైన పట్టది లాంటి కప్పుతారు, గ్రీన్ కలర్ పట్ట గుడ్డ లాంటి. ఏది కట్టినా ఆ స్పీడ్ కి పడిపోయినప్పుడు ఆ బట్ట కూడా చిరిగిపోతుంది. కానీ ఎంత దారుణంగా ఉంటుంది అంటారు. ఒకవేళ అది ఉండుంటే తక్కువ ప్రమాదం జరిగేది. నేను కాదనట్లా, అసలు దీని బదులు ఓవర్లోడ్ వేసుకెళ్ళడమే కాకుండా ఓవర్లోడ్ వేసుకున్నట్టు ఆ డ్రైవర్కి తెలుసు. తెలిసినప్పుడు కొంచెం నెమ్మదిగా నడపొచ్చు కదా. మహా అయితే అతను చేరాల్సిన గమ్యానికి ఒక అరగంట లేట్కి వెళ్తాడండి. ఈ అరగంటలో ఏం చేసేస్తాడు ఈయన? ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? అందరు ఇదేనమ్మా, స్పీడ్ అంటారు. మహా అయితే 5-10 minutes కవర్ చేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద సిగ్నల్ అంత దూరంలో ఉంటది, స్పీడ్గా వెళ్తారు. ఎక్కడికి వెళ్ళి అవుతారు? ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి అవుతారు. మనం మామూలుగా నడుపుకునే వాళ్ళం కూడా వెళ్ళి ఆ సిగ్నల్ దగ్గరే ఆడడానికి మళ్ళీ అవుతాం మనం కూడా. కానీ ఈ మాత్రం జ్ఞానం ఉండదు. అంటే రోడ్ సెన్స్ ఇది. పైగా ఈ రోడ్డు మీద నేను వస్తున్నాను అంటే నా ప్రాణం నాకెంత విలువో, నా కుటుంబానికి ఎంత విలువో, పక్క వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాలకు కూడా అంతే విలువ అనే సెన్స్ లేని వాళ్ళు కూడా ఇలా చేస్తుంటారు. ఇప్పుడు ఆ బస్సులో చూడండి, రకరకాల మనుషులు. తలుచుకుంటే నిన్న నుంచి ప్రాణం దేవేసినట్టు అయిపోతుంది. 3 ఆడపిల్లలు చక్కగా ఒకే ఇంటి బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు. అసలు వాళ్ళు చనిపోయి రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉందా? ప్రధానంగా వీళ్ళ తల్లిదండ్రులు రాజకీయ నాయకుల్ని, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మినిస్టర్ గాని కానీ వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏంటంటే వీళ్ళది ఎంతవరకు? అదే కదా, రోడ్డు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఇప్పుడు విజయవాడ హైవే ఉందండి. విజయవాడ హైవే ఎప్పుడు చూడు యాక్సిడెంట్లు వినేవాళ్ళం. 4 lanes అయిన తర్వాత యాక్సిడెంట్లు తగ్గినాయా లేదా? ఇప్పుడు మళ్ళీ 8 lanes కావాలంటున్నారు. వస్తుందేమో, రావాలి కూడా. ఎందుకంటే మనకి జనాభా పెరిగినప్పుడు, టెక్నాలజీ పెరిగినప్పుడు, జనాలు మొబిలిటీ పెరిగినప్పుడు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ప్రయాణం చేస్తారు. చేయకుండా ఎలా ఉంటారు? ఒక చోట ఉంటారు కదా. ఇప్పుడు నదుల కంటే ఆనకట్టలు కట్టగలం కానీ మనుషులకి ఎట్లా? మరి అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు దేని మీద వెళ్తారు? సైకిల్ మీదో, స్కూటర్ మీదో, బస్సులోనో, కార్లోనో, ఆటోలోనో వెళ్తారు కదా. కాలినడకం తప్ప దేంట్లోనే వెళ్తారు. మరి వెళ్ళినప్పుడు రద్దీ లేకుండా ఎట్లా ఉంటాయి? దీనికి ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే రోడ్లను ప్రొవైడ్ చేయాల్సింది. అంటే ఈ టైంలోనే సామూహిక మరణాలు ప్రధానంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అమ్మా. కర్నూలు మొన్న స్టాంపేడ్, ఆ తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు, ఇప్పుడు ఒక 20 మంది చనిపోయారు. ఏలూరులో కూడా బస్సు యాక్సిడెంట్ అంటున్నారు. ఎట్లా సామూహిక మరణాలు ఏంటో అది అర్థం కావట్లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు అక్కడ గుడి ఘటన, 9 మంది తొక్కిసలాట. 9 మందేనా? 9 మంది. మరి అంతమంది జనాలు వస్తారని నేను ఊహించలేదు అంటున్నాడు ఆయన. కానీ మన ప్రవచనకారులు కావచ్చు, మన సోషల్ మీడియా కావచ్చు, భక్తిని ఎంత ఇంపోజ్ చేస్తుందో జనాల మీద, భక్తి వైపుకు మళ్ళేటి చేస్తుందో మనం చూస్తున్నాం. గుడులకు వెళ్ళడం పెరిగింది. ఈ ఆచారాల వ్యవహారాల్లో కూడా, ఈ మూఢనమ్మకాల విషయంలో కూడా పెరిగింది. పెరిగినప్పుడు గుడికి వెళ్లకుండా ఎలా ఉంటారు? గుడికి వెళ్ళారు, అక్కడ భద్రత లేదు, అంటే భద్రతా చర్యలు లేవు. అంటే ప్రజల్లో కూడా తెలుసుకోవాలమ్మా, ఈ రోజు ఈ క్షణం ఆ టైంకే వెళ్ళాలనేది కూడా కొంచెం మైండ్ అది గట్టిగా బలంగా పెట్టేసుకుంటారు. అదేనండి, దైవం ఎప్పుడైనా దైవమే, ఎక్కడున్న దైవమే కదా. మరి ఇప్పుడు అలా మాట్లాడామనుకోండి మన ట్రోల్ చేస్తారు. సరే,
గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. అక్కడ ఆ గుడిని నిర్వహిస్తున్న వాళ్ళది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మటుకు వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి గుడిదే బాధ్యత, ఆ గుడి నిర్వహిస్తున్నాయందే బాధ్యత ఆ విషయంలో. అట్లాగే ఇప్పుడు బస్సులు ఉన్నాయి. మనం కావేరీ ట్రావెల్స్ బస్ గురించి ఎందుకు మాట్లాడాము, అది ప్రైవేట్ బస్ కాబట్టి ప్రైవేట్ బస్సు వాళ్ళకి డబ్బులే లోకంలా ఉంటుంది కాబట్టి, వాళ్ళు ప్రమాణాలు పాటించరు కాబట్టి, భద్రతా చర్యలు తీసుకోరు కాబట్టి వాళ్ళది తప్పు అన్నాం. అక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తిదే తప్పు, ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తిదే తప్పు. టిప్పర్ అతను కూడా ప్రైవేట్ వాడే. ఇక రోడ్డు అంటారా గవర్నమెంట్ది బాధ్యత. మరి ఆ గొంతు ఎందుకు ఉంది అంటే, మరి ఈ సంవత్సరం కురుస్తున్న వర్షాలకి రోడ్లు పాడవుతున్నాయి. వెంట వెంటనే అసలు ఈ యాక్సిడెంట్ అనే కాదు, హైదరాబాద్లో ఉన్న గుంతలకి టూ వీలర్ నడిపే వాళ్ళకి ఎంతమందికి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల పైన గుంతల వల్ల. ఎప్పటికప్పుడు ఈ రోడ్లని సరి చేసుకుందాము అనే బాధ్యత ప్రభుత్వాలకు ఉండట్లా. ప్రభుత్వం దగ్గర ఈ ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం జవాబుదారీతనం లేదు. అందుకోసం ఏంటంటే దీనికి రాజకీయ నాయకులు ప్రమేయంతో రోడ్డు రాకపోయినా, అది మామూలుగా అయితే నేను స్టేట్ హైవే అనుకున్నా, కానీ అది నేషనల్ హైవేనే. అయితే ఈ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టించుకోవాలి కదా. మళ్ళీ టోల్ గేట్లు డబ్బులు కట్టించుకుంటారు. టోల్ గేట్లు ఉంటే ఇప్పుడు అది 4 lanes అయింది అనుకోండి, వెంటనే టోల్ గేట్ పెట్టేసేసి డబ్బులు వసూలు చేస్తారు. అదే సరే, వసూలు చేస్తే రెస్పాన్సిబుల్ గా రోడ్ వేసి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు టోల్ గేట్లో డబ్బులు వసూలు చేయకముందైనా సరే నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది. అదే అందుకని ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం కిందకే వస్తుంది, నేషనల్ హైవేస్ అథారిటీస్. మరి వాళ్ళది తప్పిదం ఇక్కడ యాతావాత చూస్తే. లోకల్గా చూసుకుంటే రాజకీయ నాయకులు పడనివ్వలేదు ఈ రోడ్ని అనే దానికి కూడా అసలు ప్రభుత్వాల దగ్గర చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులు పడనిచ్చేది ఏంటి, ఎన్ని కొట్టేయట్లేదు. ఇప్పుడు హైడ్రా ఉందండి, హైడ్రా మీద ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ హైడ్రాలో కూడా తప్పిదాలు ఉండొచ్చు, ఉండవు. హైడ్రా మొత్తం పర్ఫెక్ట్ అని, అది ఒక కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు కాస్త బాలారిష్టాలు ఉంటాయి. కానీ దానివల్ల ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా లేదా అనేది మనం గమనించాలి. బోలెడు చెరువుల్లో పూడికి తీశారు. ఇవాళ మీరు బతుకమ్మ కుంట దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఒకప్పుడు మురిగ్గుంటానా ఇది అని అనిపించేటట్లు ఉంటుంది. అట్లా ఎన్నిటినో బాగు చేస్తుంది, ఎన్నో ప్రభుత్వ స్థలాలని కాపాడుతుంది, కబ్జా కోరల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్ని. మరి అలాంటప్పుడు హైడ్రా గురించి ఎంత నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అందరూ కలిసి రావాలి నన్ను అడిగితే హైడ్రాకి. ఇప్పుడు కాలువల పక్కన 40 అడుగుల కాలువలు ఉన్నాయి మనకి హైదరాబాద్లో, నాలాలు. ఈ నాలాలు ఇవాళ కొన్ని చోట్ల 10 ఫీట్లకి కుచించుకుపోయినాయి. అటువైపు ఒకటి ఇల్లు కడితే ఇటువైపు ఇంకొకటి ఇల్లు కడతాడు. ఈ కాలువల మీద ఇల్లు కట్టిన వాళ్ళు బస్తీ నాయకులు అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాపాడుకోవటానికి. ఈ బస్తీ నాయకులు రాజకీయ నాయకులకు కావాలి, ఒక కార్పొరేటర్ కావాలి, ఈ కార్పొరేటర్లు అందరూ ఎమ్మెల్యే కావాలి. ఇట్లా వీళ్ళందరూ కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఆ కాలువలను ఆ విధంగా నాలాలను అట్లా వదిలేశారు. ఇప్పుడు హైదరాబాద్లో వరద వస్తే అసలు హైదరాబాద్లో వరద రావడం ఏంటండి, మెట్రోపాలిటిక్ సిటీలో అని కాదు. అసలు మనకున్న ఇదేంటంటే మనకు కురిసే వర్షపాతానికి మనకున్న స్లోపులకి ఎక్కడ వర్షం పడినా సరే 10 నిమిషాల్లో క్లియర్ అయిపోయాయి ఒకప్పుడు. వరదలు అన్న మాట లేవు ఇప్పుడు మనకి. గండిపేటను హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు కట్టింది అందుకే కదా, అటు నుంచి వరద వస్తుందనే కదా. అవి కట్టాకే మనకు వరదలు తగ్గిపోయినాయి కదా. మోస్ట్ ఆఫ్ ది ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉంది. అంటే ఏదైతే వాటర్ ఫ్లో వెళ్ళిపోవాలో ఆ ఫ్లో అంతా కూడా ఈ డస్ట్ అంతా ఉండిపోయి ఇలా బయటకు వచ్చేది. ఇది కూడా ఒక కారణం అండి, కాదనట్లా. కానీ నాలాలు 40 ఫీట్లు 30 ఫీట్లు నాలాలు 10 ఫీట్లకు వస్తే నీళ్ళు ఎట్లా వెళ్తాయి చెప్పండి. దీనికి బాధ్యత ఎవరు చెప్పండి.
ప్రతి కార్పొరేటర్ని ఎందుకు బాధ్యులను చేయలేకపోతున్నారు అన్నీ వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ ఓట్లు కావాలి. ఈ బుజ్జగంపి ధోరణి వల్లే మనకి నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజలంతా ఏంటమ్మా మరి ప్రజలదే ఉంది. ఏమండి చెప్తున్నా, ప్రజలు మేము ఈ విధానం తీసుకొచ్చాము, మేము ఇది అమలు చేస్తాము అంటే ప్రజలు మాట్లాడకుండా ఒప్పుకుంటారు. ఏమండి నోటుబందీ వచ్చినప్పుడు ప్రజలు ఏమన్నా వద్దంటే ఆగిందా? పెద్ద నోట్లు రద్దు ప్రజలు సహకరించారా సహకరించలేదా? కరోనాకి ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చున్నారా లేదా? ప్రభుత్వం గట్టిగా స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని నాలాలు రికార్డు ప్రకారం 30 ఫీట్లు ఉంటే 30 ఫీట్లు, 40 ఫీట్లు ఉంటే 40 ఫీట్లు ఉండాల్సిందే నాలాలు అని ప్రభుత్వం గనక చిత్తశుద్ధితోటి ఉంటే ప్రజలు సహకరిస్తారు. అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలకి, ప్రజలకు కాదు. ప్రజలు ఏం చేస్తారండి అంటే చూస్తూ కూడా ఎందుకు దాన్ని నిర్ణయాత్మకంగా కొంచెం వాళ్ళని మార్పులు చేయడం కానీ వాళ్ళని ప్రశ్నించడం. ఏమండి, ఒక బస్తీలో ఒక నాలా వెళ్తుంది. బస్తీ వాళ్ళందరూ ఏకమయ్యి ఆ నాలాకి వ్యతిరేకంగా పోరాడాలి అనుకుందాం. ఈ నాలా పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదే కదా వాళ్ళు పోరాటం చేయాల్సింది. వాళ్ళకి ఒక రాజకీయ నాయకుడి అండ ఉందనుకోండి, వీళ్ళు ప్రజలు ఆ బస్తీ వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? అందుకని ప్రభుత్వాలు తీసుకోవాలి నిర్ణయాలు, ప్రజలు ఆమోదిస్తారు. ఇప్పుడు హైడ్రాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎక్కడెక్కడ పార్కులు బయటకు వస్తున్నాయి, ఎక్కడెక్కడ చెరువులు బయటకు వస్తున్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి, ఆమోదిస్తున్నారు. ప్రభుత్వ భూములు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక పక్కన టీఆర్ఎస్ వాళ్ళే వ్యతిరేకిస్తూనే ఒక పక్కన హైడ్రాని, ఇప్పుడు ఇవాళ గాంధీ గురించి, అరకపూడి గాంధీ గురించి ఇప్పుడు వాళ్ళ పార్టీలో నుంచి ఆయన కాంగ్రెస్ వైపుకి పక్క చూపులు చూస్తున్నాడు అనే ఒక కోపంతో ఆయన హైడ్రా వాళ్ళు కంచేశారు, ఈయన కంచి తీసేసి 11 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు హైడ్రానే తప్పనే వాళ్ళు గాంధీని ఎట్లా వ్యతిరేకిస్తారు? అరకపూడి గాంధీని వ్యతిరేకించకూడదు కదా. గాంధీ ఏం చెప్తున్నాడు? నేను 1991లో కొనుక్కున్నాను, ఆ తర్వాత నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ అఫిడవిట్లో అది రాసుకున్నాను, నా భూమిని నేను రక్షించుకుంటే తప్పేంటి అని అడుగుతున్నాడు. నేననేది ఏంటంటే, హైడ్రా మీద మీకు నమ్మకం లేనప్పుడు అరకపూడి గాంధీ దగ్గర హైడ్రా పని చేయాలి అంటే, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర హైడ్రా పని చేయాలి, వేరే వాళ్ళ దగ్గర పని చేయకూడదు. ఇదే కదా. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మీద గాంధీ ఒక్కడే ఉన్నాడా? అరకపూడి గాంధీ ఒక్కడే లేడు కదా, చాలా మంది ఉన్నారు. నాగార్జున ఒక్కడే లేడు కదా, బతుకమ్మ కుంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, పని చేస్తుంది. మీరు హైడ్రా పని చేయకపోతే పని చేయించండి మీరు, అంతేగాని హైడ్రాకి మోకాలు అడ్డొద్దు. అడ్డితేనే ఇట్లాంటి ప్రమాదాలు జరిగేది. అందుకే ఇప్పుడు అక్కడ రోడ్డు వేస్తాము అన్నారనుకోండి, గుంతలు పూడుస్తాము అన్నారనుకోండి, జనాలు వద్దంటారా? వద్దంటారు కదా. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు ఇక్కడ, అందుకే ఆ రోడ్డు రాలేదు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే కాదండి, ఇది ఇంత బస్సు ప్రమాదం ఇవాళ ఇంత మీడియా వచ్చి ఇంత ఎక్స్పోజ్ అయింది, కానీ ప్రతి వారంలో కనీసం 4-5 యాక్సిడెంట్లు జరుగుతాయి ఆ రోడ్లో. ఏంటి, చిన్న చిన్న టిప్పర్లలో క్యారెట్లు, టమాటాలు, క్యాబేజీలు వేసుకుని రైతులు సిటీకి వస్తుంటారు. ఆ టిప్పర్లో అవి పడిపోతాయి. ఒకసారి ఒకే ఇంట్లో తండ్రి 2 కొడుకులు క్యారెట్ల కింద పడి చనిపోయారు, బస్తాల కింద పడిపోయి. మనం క్యారెట్ల కింద పడి చచ్చిపోవడం ఏంటి అనుకుంటాం. ఒక 25 క్యారెట్ బస్తాలు ఉన్నాయి అనుకోండి, వీళ్ళ మీద పడ్డాయి అనుకోండి, ఎట్ట బతుకుతారు వాళ్ళు? పైగా ఇవి బాగా తెల్లవారుజామున వస్తాయి. పొద్దున్నే గుడిమల్కాపూర్ మార్కెట్కి వస్తాయి. అంటే ఆ రోడ్లో అన్ని అవసరాలు ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఆ రోడ్డు వేయకపోవటం దేన్ని సూచిస్తుంది? అందుకని ఖచ్చితంగా అధికారులది గుంటని పూడ్చున్నా కూడా బాగుండేది. అవును, యువతలకు వచ్చేది కాదు. ఏదైనా కర్నూలు చావుకి ఏదో అంటారే, అలా అయిపోయింది ఆ రోడ్డు. ఇది ఇప్పుడుకైనా సరే, ఇప్పుడు ఒకరి నష్టం వల్ల
ఒక చర్య తీసుకుంటే దాని తర్వాత వేరే వాళ్ళకైనా లాభం జరుగుతుంది అనుకుంటే ఎప్పటికైనా ప్రజల ఆకాంక్షల మేరకి ఆ రోడ్డు పెద్దది చేస్తే, చెట్లు రీలొకేట్ చేసి ఆ రీలొకేషన్కి మీరు ఎక్కువ డబ్బులు పెట్టి, లేదు అనుకుంటే అసలు ఆ చెట్లను అట్లాగే ఉంచి ఆ చెట్ల అవతల రోడ్డు కూడా వేయొచ్చు. ఇదొక రోడ్డు, అవతల ఒక రోడ్డు కూడా వేసుకోవచ్చు. ఏం పెద్ద కష్టం కాదు. చెట్లు కావాలనుకుంటే చెట్లుంచి కూడా రోడ్లు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే వాస్తవం, మనుషులకి చెట్లు ఎంత అవసరమో ఈ చెట్లను కాపాడటానికి మనుషులు కూడా అంతే అవసరం. చెట్ల కోసం మనుషుల కోసం చెట్ల అంటే మనం అంత పండగ సమాధానం చెప్పలేం. కానీ ఈ చెట్లను రక్షించాలి అంటే మటుకు రక్షించినా తీసేసిన మనిషే చేస్తాడు. కాబట్టి ప్రభుత్వాల విధి ఇది, ఆ చెట్లుకి ఏమీ కాకుండా చూడటం. అంతేగాని ఈ చెట్ల కోసం రోడ్లు పెద్ద చేయకపోవటం. ఆ మధ్య ఒకసారి రోడ్డు పక్కన అక్కడ కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ఈ కార్లలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ కూరగాయలు కొనుక్కుంటారు. ఓసారి ఒక లారీ అదుపు తప్పిపోయి ఈ కూరగాయల రైతుల మీదుగా లారీ వెళ్ళి ఆ రోజు కూడా ఇట్లా చాలా మంది రైతులు చనిపోయారు. ఇది మనం మర్చిపోతాం. అసలు మనకి చాలా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటది ప్రజలకి. అంటే ఫోకస్ షిఫ్టింగ్ అమ్మా. ఇప్పుడు వేరే ఫోకస్ వెళ్ళిపోతుంది, వేరే దాని మీద ఫోకస్ వెళ్ళిపోతా ఉంటది, స్టేబుల్ గా ఉండదు. రైట్. అందుకని ప్రజల దగ్గర నుంచి ఎక్కడైనా ప్రతిష్టంభన వచ్చినా గానీ ప్రభుత్వం అది సరైన విషయము అనుకుంటే ముందుకు వెళ్లాల్సిందే. నలుగురికి ఉపయోగపడేటప్పుడు ఒకరికి నష్టం జరిగినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ నష్టపోయే వ్యక్తి డబ్బులున్నవాడు, పరపతున్నవాడు, రాజకీయ నాయకుడు అయితే అసలు పట్టించుకోక. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.